ఫ్రెండ్స్, మీ అందరికీ ఫోర్బ్స్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతి ఇయర్ ఫోర్బ్స్ గురించి వింటూనే ఉంటారు. అసలు ఫోర్బ్స్ అంటే ఏంటో తెలుసా? ఫోర్బ్స్ అంటే ఒక మ్యాగజైన్. ఇందులో ప్రతి ఇయర్ టాప్ పీపుల్ గురించి, టాప్ రిచెస్ట్ పర్సన్స్ గురించి, ప్రతి కేటగిరీలో టాప్ 10 ఇంకా టాప్ 100 లిస్ట్ని తీసి రిలీజ్ చేస్తుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్లో నేమ్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం. ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఒక్కసారి నేమ్ తెచ్చుకుంటే ఇంకా వాళ్ళకి తిరిగే ఉండదు. ఎందుకంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ వరల్డ్ మొత్తం రొటేట్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఫోర్బ్స్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన టాప్ 100 రిచెస్ట్ పర్సన్స్ ఇండియా లిస్ట్లో ఉన్న టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇయర్ చాలామంది కొత్త వాళ్ళు టాప్ 100 లిస్ట్లోకి వచ్చారు. అండ్ టాప్ 100 లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తిని కలిపితే $517.5 బిలియన్ ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 39 లక్షల కోట్ల రూపాయలు. 2019 కన్నా 2020 సంవత్సరంలో 14% వెల్త్ పెరిగింది. అండ్ ఇప్పుడు టాప్ 10 లిస్ట్ చూద్దాం. టాప్ 10 లక్ష్మీ మిట్టల్ గారు. ఈయన ఆస్తి మొత్తం $10.3 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు. లక్ష్మీ మిట్టల్ గారి కంపెనీ నేమ్ ఆర్స్లెస్ మిట్టల్. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ని తయారు చేస్తుంది. లక్ష్మీ మిట్టల్ గారు నష్టాల్లో ఉన్న చాలా కంపెనీలను కొనుక్కొని ఆ కంపెనీని అన్నిటినీ లాభాల బాటలో పెట్టాడు. అలా ఈయన సక్సెస్ స్టోరీ మొదలైంది. ఇప్పుడు ఇండియాలో టాప్ 10th రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 9 గోద్రేజ్ ఫ్యామిలీ. ఈ కంపెనీ ఫౌండర్ అద్రేసిర్ గోద్రేజ్ గారు. ఈయన మొత్తం ఆస్తి $11 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు. గోద్రేజ్ కంపెనీ గురించి మీ అందరికీ తెలుసు. గోద్రేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ మనం ఎవ్రీడే యూస్ చేస్తూనే ఉంటాం. ఈ గోద్రేజ్ కంపెనీ ఫౌండర్ అద్రేసిర్ గోద్రేజ్ గారు 1890లోనే మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. ఈయన అప్పటి నుంచి సక్సెస్ స్టోరీని నిలుపుకుంటూ ఇప్పుడు ఇండియాలో టాప్ 9th రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 8 ఉదయ్ కోటక్ గారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉదయ్ కోటక్ గారి మొత్తం ఆస్తి $12.5 బిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్లో 95,000 కోట్ల రూపాయలు. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 1959 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఉదయ్ కోటక్ గారు ఆయన తెలివితేటలతో 1959 సంవత్సరంలోనే ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సెక్టార్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈయన టాప్ 8th రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియాగా నిలిచారు. టాప్ 7 పలోంజీ మిస్ట్రీ. ఈయన మొత్తం ఆస్తి $14.4 బిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్లో 115,000 కోట్ల రూపాయలు. పలోంజీ సప్రోజీ మిస్ట్రీ. ఈయన ఇండియాలో పుట్టి ఐరిష్ బిలియనీర్గా నిలిచాడు. ఈయన అతి పెద్ద కన్స్ట్రక్షన్ టైకూన్ అండ్ చైర్మన్ ఆఫ్ సప్రోంజీ పలోంజీ గ్రూప్స్. ఐరిష్ కంట్రీ రిచెస్ట్ పర్సన్ అండ్ ఈయన టాటా గ్రూప్లో 18.8% స్టేక్ ఉంది. కన్స్ట్రక్షన్ టైకూన్గా ఈయన లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియాలో టాప్ 7th రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 6 క్రైసిస్ పూనావాలా. ఈయన మొత్తం ఆస్తి విలువ $15 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 120,000 కోట్ల రూపాయలు. ఈయన కంపెనీ నేమ్ సేరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈయనకి హార్స్ రేసింగ్ అన్న, కార్స్ అన్న బాగా ఇష్టం. సేరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక బయోటెక్ కంపెనీ. అంటే ఈ కంపెనీలో డిసీజెస్కి వ్యాక్సిన్స్ని తయారు చేస్తాడు. అలా ఈయన ఇండియాలో టాప్ 6th రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 5 హిందూజా బ్రదర్స్. మొత్తం ఆస్తి $16 బిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్లో 1,27,000 కోట్ల రూపాయలు. హిందూజా గ్రూప్లో 11 సెక్టార్స్ ఉన్నాయి. ఆటోమోటివ్స్, ఆయిల్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఐటీ అండ్ ఐటీస్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, ట్రేడింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, పవర్, రియల్ ఎస్టేట్స్. వీటన్నిటి సక్సెస్ కారణంగా హిందూజా బ్రదర్స్ ఇండియాలో టాప్ 5th రిచెస్ట్ పర్సన్స్గా నిలిచారు. టాప్ 4 శివు నాడార్. ఈయన మొత్తం ఆస్తి $18 బిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్లో 135,000 కోట్ల రూపాయలకి పైమాటే. ఈయన కంపెనీ మనందరికీ తెలుసు, HCL. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఈయనకి 2008 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఈయన 1990 నుండి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి కొన్ని కాలేజెస్ని కూడా పెట్టాడు. అలా ఈయన ఇప్పుడు ఇండియాలో టాప్ 4th రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 3 గౌతమ్ అదానీ. ఈయన మొత్తం ఆస్తి $20.2 బిలియన్. అంటే మన ఇండియన్ రూపీస్లో 150,000 కోట్ల రూపాయలకి పైమాటే. ఈయన చైర్పర్సన్ అండ్ ఫౌండర్ ఆఫ్ అదానీ గ్రూప్స్. ఈ గ్రూప్స్లో మెయిన్ బిజినెస్ పోర్ట్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. 1988లో అదానీ గ్రూప్ మొదలుపెట్టిన గౌతమ్ అదానీ చాలా తక్కువ టైంలోనే ఇండియాస్ 3rd రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 2 రాధాకిషన్ దమానీ.
ఈయన మొత్తం ఆస్తి $25 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో 1,90,000 కోట్లు. ఈయన కంపెనీ ఏంటో మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఉంటాం. అదేంటో తెలుసా? డీమార్ట్కి ప్రతి ఒక్కరూ వెళ్ళే ఉంటారు. చాలా పెద్ద షాపింగ్ మాల్. ఫస్ట్లో ఒక స్టోర్తో మొదలుపెట్టి ఇప్పుడు 250 స్టోర్లకి పెంచి ఈయన ఇప్పుడు ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. టాప్ 1 ముఖేష్ అంబానీ. ఈయన మొత్తం ఆస్తి $88.7 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో 9 లక్షల కోట్ల రూపాయలకి పైమాటే. ముఖేష్ అంబానీ గురించి చెప్పనవసరం లేదు, మనందరికీ తెలుసు. ఈయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ జియో. ముఖేష్ అంబానీ గారు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా. ఈయనకి వరల్డ్స్ రిచెస్ట్ హౌస్ యాంటిలియా కూడా ఉంది. ఈయన తెలివితేటలు అలానే ముందు చూపు వల్ల ఇండియన్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో టాప్ ప్లేస్లో నిలిచాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే మీరు నా నెక్స్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తారు.